ఏంట్రా ఇది 2 డేస్ నుంచి షార్ట్ వీడియోస్‌లోని మనోడి వాయిస్ కాకుండా ఇంకెవరిదో వాయిస్ వినిపిస్తుంది అని అనుకున్నారు కదా! యాక్చువల్లీ నేను కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కాస్త బిజీగా ఉన్నాను. సో, అందుకే మీకు ఇంకొక వాయిస్ అనేది వినిపిస్తుంది. మార్క్ మై వర్డ్స్. ఇప్పటివరకు హాలీవుడ్ని చూసి వావ్ అన్నాం. ఇప్పుడు హాలీవుడ్ మన టాలీవుడ్ని చూసి కేక అంటుంది. యెస్. ఇదే వాయిసు. ఫ్యూచర్‌లో మీరు చాలా సార్లు ఈ వాయిస్ వింటారు. అండ్ కంగారు పడి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. నేను కూడా ఆ కామెంట్స్ చదివాను కొన్ని. సో, నాకు కొంచెం సీరియస్‌గా అనిపించింది. ఎందుకంటే అతనే మన ఛానెల్‌కి సీఈఓ, లీడర్, ఓనర్ నా అన్న. ఈజ్ మై మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్. ఆయనే లేకపోతే ఈ ఛానెలే లేదు. కాస్త ఆయన వాయిస్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి మామ. ఇంకా 'బుజ్జి గ్లింప్స్' యొక్క డీటెయిలింగ్ వీడియో కూడా అందుకే లేట్ అయ్యింది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో, ఈ ఆలస్యాన్ని మన్నించి వీడియోకి ఇస్తున్న 3K లైక్స్ టార్గెట్‌ని పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ వీడియోని మొదలు పెడుతున్నాను. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. సమయం లేదు మిత్రమా. ఇంకా ఓకే. ఇది ఫ్యాక్ట్స్ కాదు పీపుల్ కదా! ఓకే. వాయిస్ వాలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. బుజ్జి టోనీ స్టార్క్‌కి జార్వస్ ఫ్రైడే ఎలాగో మన భైరవాకి బుజ్జి అలా ఉంటదనుకుంటా. జార్వస్ అండ్ ఫ్రైడేకి పర్టిక్యులర్‌గా ఒక బాడీ అంటూ ఉండదు. బట్ బుజ్జికి ఏంటంటే బుల్లి తలకాయి, పెద్ద బాడీ కూడా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ అమేజింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే బుజ్జికి కీర్తి సురేష్ గారి వాయిస్. ఐస్ క్రీమ్‌లో గులాబ్ జామ్ ఏసుకొని తింటే ఎంత స్వీట్‌గా ఉంటదో అంత స్వీట్‌గా ఉంది మామ వాయిసు. ఓకే. మనం ఇంకా అసలు డీటెయిలింగ్‌లోకి వెళ్ళిపోదాం. గ్లింప్స్‌లో చూపించినట్టు అవును. ఇది గ్లింప్సేనా? లేదా టీజరా? సరే గ్లింప్స్ అని అనుకుందాం మనం కాసేపు. అయితే గ్లింప్స్‌లో చూపించినట్టు బుజ్జి నార్మల్‌గా ఉంది అని అనుకోండి. దాని కళ్ళనేవి గ్రీన్‌కి దగ్గరగా, బ్లూకి దూరంగా ఉంటాయన్నమాట. అదే కోపం వచ్చిందంటే ఎర్రగా కళ్ళు మారిపోతాయి. బట్ బుజ్జి భైరవ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ, భైరవకి హెల్ప్ చేస్తూ, ఇలా చేశామంటే ఇది బాగా కష్టం, అలా చేస్తే అది ఇంకా కష్టం అని చెప్పి అప్పుడప్పుడు భైరవాని డిస్కరేజ్ చేస్తూ, వాగుతూ, టార్చర్ చేస్తూ, సర్లే వీడు కూడా వదిలేసాడంటే మనకి దిక్కెవడు లేడని చెప్పి భైరవకి సపోర్టివ్‌గా ఉంటుందన్నమాట. భైరవ కూడా మొదట్లోని బుజ్జి వాగుడుకాయితనాన్ని భరించలేకపోతాడనుకుంటా. కాకపోతే స్లోగా అలవాటయిపోద్ది. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా మూవీలోని వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా ఫన్నీగా ఉంటాది. అది కూడా బాగా వర్క్ అవ్వుద్ది అని చెప్పి నాకు ఈ గ్లింప్స్ చూస్తేనే గట్టిగా అనిపించింది. బుజ్జి బ్రెయిన్ వరకు ఓకే. ఇప్పుడు మనం బాడీ దగ్గరకొచ్చేద్దాం. ఏదో డిజైన్ చేసేసామా, బొమ్మని తయారు చేసామా, వీఎఫ్ఎక్స్‌ని యూజ్ చేసి కవర్ చేసామా అని కాకుండా డైరెక్ట్‌గానే ఆ వెహికల్‌ని తయారు చేశారు. ఇది చూడగానే నాకైతే ఒక్కటే అనిపించింది. మీ హాలీవుడ్‌కి బ్యాట్ మొబైల్ ఉంటే మాకు బుజ్జి మొబైల్ ఉందిరా అని. ఈ కార్‌లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం రివర్స్‌లో కూడా డ్రైవ్ చేయొచ్చు. జంప్ చేసినప్పుడు ఈజీగా జంప్ చేయడానికి బూస్టర్స్ లాంటివి కూడా ఈ కార్‌కి ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూపించలేదు గానీ ఎవరికి తెలుసు? ఒకవేళ దీనికి గాల్లో ఎగిరే పవర్స్ కూడా ఉన్నాయేమో! జస్ట్ అనుకుంటున్నా అంతే. అండ్ ఇంకొకటేటంటే బుజ్జి అలాగే భైరవ మధ్య రిలేషన్ కోసం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అంటే ఒక యానిమేటెడ్ సీరీస్‌ని నాగిమామ ప్లాన్ చేశారట. అంటే దానికి సంబంధించిన ఒక పోస్టర్ అనేది లీక్ అయ్యింది. 'బి అండ్ బి' అన్నమాట టైటిలు. ఈ సీరీస్‌లో టోటల్‌గా 4 ఎపిసోడ్స్ ఉంటాయట. అండ్ యానిమేటెడ్ సీరీస్‌లోని భైరవ క్యారెక్టర్‌కి ప్రభాస్ గారే డబ్బింగ్ చెప్పారట. అండ్ ఐ వుడ్ లైక్ టు రియల్లీ అప్రిషియేట్ ద టీమ్ హూ మేడ్ దిస్ వెహికల్. అలాగే ఆనంద్ మహీంద్రా గారి టీమ్ కూడా ఈ వెహికల్ డిజైన్ చేయడానికి హెల్ప్ చేశారు. అంటే మీకు గుర్తుందో లేదో అప్పుడు ట్విట్టర్‌లోని నాగిమామ అలాగే ఆనంద్ గారి మధ్య ఒక కన్వర్జేషన్ జరిగింది. అండ్ రీసెంట్‌గా ఆనంద్ గారు కూడా రెస్పాండ్ అవుతూ ట్విట్టర్‌లో ఇంకొక ట్వీట్‌ని వేశారు. ఇంకా గ్లింప్స్‌లోని మనకి బుజ్జి మాటలు బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే భైరవ ఈజ్ ఎ బౌంటీ హంటర్. బౌంటీ హంటర్ అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ డిటెక్టివ్ లాగే అన్నమాట. వీళ్ళకి ఏదైనా మెషిన్‌ని అప్పజెప్తే మేబీ ఎవరినైనా పట్టుకోవడం గానీ, ఎవరినైనా కాపాడడం గానీ, లేదా ఎవరినైనా చంపేయడం గానీ ఇలా అన్నమాట. సో, ఇదంతా వాళ్ళు డబ్బుల కోసం చేస్తూ ఉంటారు. సింపుల్‌గా బౌంటీ హంటర్ గురించి చెప్పాలంటే పోలీసులకి కొంచెం దూరంగా, అలాగే ప్రైవేట్ డిటెక్టివ్స్‌కి కాస్త దగ్గరగా ఉండే ప్రొఫెషన్ అన్నమాట. మేబీ ఈ షాట్‌లో చూసినట్టయితే ఒక పెద్ద వెహికల్ వెళ్తుంది. వెనక బుజ్జి కూడా ఉంది. మేబీ ఆ వెహికల్ నుంచి ఏదైనా దోచుకోవటమే వీళ్ళకిచ్చిన మెషిన్ అనుకుంటా. ఇక్కడ మనం గాల్లో ఎగిరే 2 ఐటెమ్స్‌ని చూడొచ్చు. భైరవ బుజ్జితో కలిసి వాటిని ఫసక్ చేసేస్తాడు.
ఇన్‌కేస్ ఆ వెహికల్‌లో నుంచి ఏదైనా దోచుకోవడం, కాకపోతే ఆ వెహికల్‌ని కాపాడటమే వీళ్ళకిచ్చిన మెషిన్ కూడా అయ్యుండొచ్చు. అంటే 2 థియరీస్ ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకటి అవ్వుద్ది అని నేను అనుకుంటున్నా అంతే. అండ్ బుజ్జి మాటలు బట్టి చూస్తుంటే ఆ మెషిన్‌ని వాళ్ళు కంప్లీట్ చేస్తే 1,000,000 యూనిట్స్ ఇస్తారని చెప్పి డీల్ చేసుకున్నారు. 1,000,000 యూనిట్స్ అంటే ఐ థింక్ ఎలక్ట్రిసిటీ ఇస్తారేమో. మేబీ టైం మారేసరికి పేపర్ నోట్ల కంటే కరెంటు కోతలకే ఎక్కువ విలువ ఉంటదనుకుంటా. ఆల్సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మీదనే రన్ అవుతూ ఉంటది. సో, దే టోటల్లీ డిపెండెడ్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఇంకా ఈ లొకేషన్‌లోనే మనం డ్యామేజ్డ్ స్పేస్ క్రాఫ్ట్‌ని చూడొచ్చు. ఈ లొకేషన్‌ని చూడగానే ఏంట్రా ఇది తెలుగు సినిమాయేనా? మన ఇండియా నుంచి వస్తున్న సినిమాయేనా ఇది అన్న డౌటొచ్చింది. క్వాలిటీ మ్యాన్! వాట్ ఎ క్వాలిటీ! టోటల్లీ సర్ప్రైజ్ అయ్యాను ఈ షాట్ చూడగానే. మనకేంటంటే ఈ 'కల్కి' వరల్డ్‌లోని కొంచెం కొంచెమే చూపిస్తున్నారు. చూపించకుండా ఇంకెంత దాగుందో మనకి తెలీదు. ఇంకా ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసారా? ఈయన మనకి బాగా తెలిసిన యూట్యూబర్‌కి మామయ్య వరస అవుతారు అని అనుకుంటున్నా. అదే మామ చూడ్డానికి ఆ విగ్రహం కమల్ హాసన్ గారిదిలా ఉన్నదన్నమాట. కమల్ హాసన్ గారి అల్లుడు ఎవరో, ఆ యూట్యూబర్ ఎవరో గెస్ చేసి కింద కామెంట్స్‌లో చెప్పండి చూద్దాం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. టీజర్‌లోని ఇక్కడ ఒక హ్యాండ్ విరిగి పడ్డది కదా! అదే ప్రీవియస్‌గా రిలీజ్ చేసిన టీజర్‌లో. అది ఈ విగ్రహందే అయ్యుంటది. అక్కడి నుంచి ఇక్కడ పడేల్‌మని పడ్డదనుకుంటా. ఆల్సో ఐ గాట్ టు నో అబౌట్ సమ్ మైథలాజికల్ థియరీ టూ. పురాణాల ప్రకారం కల్కికి మహాశివుడు ఒక తెల్లని గుర్రంతో పాటు సుఖ అనే ఒక చిలుకని కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. ఇన్‌కేస్ భైరవానే కల్కి అయితే బుజ్జిని సుఖాకి రిఫరెన్స్‌గా ప్లాన్ చేశారేమో అని చెప్పుకుంటున్నారు. అండ్ దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో, వాట్ ఐ వాంట్ టు సే ఈస్ అవర్ చెఫ్ నాగి ఈస్ కుకింగ్ సంథింగ్ బిగ్ ఫర్ అస్. సో, నేను గమనించిన డీటెయిల్స్ అయితే ఇవే. చాలామంది మన తోటి యూట్యూబర్స్ ఈ పాటికే దీనికి సంబంధించిన డీటెయిలింగ్ వీడియోస్‌ని చేసేశారు. మీరు కూడా చూసే ఉంటారు. మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నామన్నమాట. సో, మర్చిపోకుండా కాస్త వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.